హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు టెర్రస్ పైకి వచ్చామండి. ఇది ఫ్రూట్స్ గార్డెన్ అండి. టెర్రస్ పైన సెకండ్ ఫ్లోర్లో ఇది. ఓకే, ఇది మన స్టార్ ఫ్రూట్ చూడండి ఎంత ఫ్లవర్స్ వచ్చినాయో. ఇది మూడోసారి అండి ఫ్లవర్స్ రావడం. మరి ఈసారి కాయ నిలుస్తుంది అనుకుంటున్నాను. ఇదంతా స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగుందో. చెట్టు పైనుంచి కింది దాకా ఉందండి ఫ్లవర్స్ అయితే. ఇవన్నీ స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ అండి. చూడాలి. ఇదైతే మరి పింక్ కలర్ ఉందండి. స్వీట్ ఉంటుందని అంటున్నారు. టేస్ట్ అయితే ఇంకా కాస్తే చెప్తా అండి. ఇంకా కాయలేదు కాబట్టి నాకు తెలియదు. స్వీట్ అనే ఇచ్చారు నాకైతే చెట్టు. ఓకే, ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది మన బత్తాయి చెట్టు అండి. కాయలు చూడండి ఎన్ని పడ్డాయి. ముండ్లు కూడా తక్కువ ఉన్నాయండి. ఇదంతా పూత కాపే ఉంది. గుత్తులు వస్తున్నాయి. ఈసారే పడ్డాయండి. ఓకే, చూశారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో ఈ చెట్టు అంతా. ఇదంతా పూత కాపే అండి. ఓకే, ఇది బత్తాయి చెట్టు. మనం మొక్కజొన్న చెట్లు వేసాయండి. ఇవి మొక్కజొన్న చెట్లు. ఇవి కార్న్. ఇందులో మధ్యలో నేను ఇవి బెండలండి. బెండలు కాసి కట్ చేశాను. మళ్ళీ కొత్తగా ఎగురు వస్తున్నాయి. బెండలు పెట్టాను. ఓకే, ఇందులో కూడా ఇది బచ్చల చెట్టు అండి. ఇది కార్న్ మొక్కజొన్నలు. ఇది బెండలండి. ఇవన్నీ పెద్ద పెద్ద వృక్షాలు అయినాయండి. ఇట్లా అయితే నేను కట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఎగురు వస్తున్నాయి. ఇట్లా కాయలు కూడా వస్తున్నాయి. మనం ఇలా చేసుకోవాలండి. పెద్ద ఇట్లా చెట్లు అయినప్పుడు ఇక్కడ మనం కట్ చేసుకుంటే మళ్ళీ ఇలా వస్తాయండి. మన సైడ్ మళ్ళీ పిలకలు వచ్చి ఇలా కాయలు వస్తాయి. మళ్ళీ బెండ చెట్లు అట్లనే చేసుకోవాలి. ఇది కూడా పెద్ద చెట్లు అండి. ఇవి అంతా కట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఎగురు వస్తున్నాయి. ఓకే, ఇందులో అంజీర్ ఉందండి. ఇది అంజీర్ చెట్టు. ఇదంతా అంజీర్ అండి. ఇప్పుడే వస్తుంది. ఈ పపాయ తీసేస్తా అండి మధ్యలో. ఇవి పడి మొలిచినాయి కంపోస్ట్లో వచ్చి. ఇట్లా నేను మధ్యలో ఖాళీగా ఉన్న ప్లేస్లలో ఇట్లా బెండ చెట్లు పెట్టాయండి. ఇదేమో అసలైతే మనకు ఇది ఒకటే చెట్టు అండి. ఇది మొత్తం యాపిల్ చెట్టు. మొత్తం ఇది యాపిల్ చెట్టు అండి. ఈ యాపిల్ చెట్టులో పైన ఒకటే ఉంటుంది కాబట్టి ఈ సైడ్ అంతా నేను ఇట్లా బెండలు పెట్టా అండి. మధ్యలో బెండ చెట్లు పెట్టుకున్నాను. ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి. ఇది వాటర్ యాపిల్ చెట్టు. ఇది వాటర్ యాపిల్ అండి. ఇంకా కాయ అయితే రాలేదు, పూత కూడా రాలేదు. మంచిగా అయితే ఎదిగింది. నేను ప్రతి చెట్టుకి కూడా ఇట్లా కంపోస్ట్కి ఇది పెట్టుకున్నా అండి. దీంట్లో నేను రోజు కంపోస్ట్ వేస్తున్నా. ఆ కంపోస్ట్కి వచ్చిన ఎరువంతా తినేసి ఇంత మంచిగా హెల్దీగా ఉందండి చెట్టు. ఓకే, ఇక్కడ ఇది మన జామ చెట్టు అండి. చూశారు కదా మధ్యలో ఈ చెట్టు ఇంత ఎదగక ముందు నేను ఈ బెండలు పెట్టా అండి. ఇవి కూడా బెండ చెట్టు మొదలు చూడండి ఎంతలా ఉందో. ఈ బెండలు కట్ చేశాను. మళ్ళీ ఎగురు వస్తుంది. ఇలా బెండలు ఉండేది అన్నీ కట్ చేసినండి. కాయలు వచ్చినాయి. ఇది కూడా 4-5 కాయలు కాసిందండి ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ పూతకు రెడీగా ఉంది. టేబుల్ నిమ్మండి. దీనికి కాయలు కూడా వచ్చినాయి. ఇంతకుముందు కూడా కాసినాయండి. చాలా కాయలు అయితే కాసింది. ఇంకా ఉన్నాయి కాసుకున్నాయి. మంచి టేస్ట్ ఉంటుందండి. అంతగా తైవాన్ జామ. ఇది కాయలు కూడా ఉన్నాయి మధ్యలో. కాసిందండి. ఒక 10 కాయలు అయితే కాసింది. ఇది మొత్తం బాగా పెరిగింది. కట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఎగురు వస్తుంది. ఇంకా కాత అయితే రాలేదు. నేను చుట్టూ ఖాళీగా ఉందని పొల్లగంటి కూర వేసానండి. దాంట్లోనే అది ఒక జామ చెట్టు అండి. ఇంక ఇది కాయలేదు. ఇది కూడా గ్రాఫ్టెడే. మరి కాయ కాసిన తర్వాత ఎట్లుంటుందో చెప్తాను. ఇది మనకు సపోటా అండి.
సపోటా దాంట్లో ఇది పనస అండి, విత్తనాలు వేసాను. అది ఇవన్నీ కంపోస్ట్లో వస్తున్నాయండి. నేను పెట్టకున్నా కూడా ఈ పపాయ కానీ ఇట్లాంటివన్నీ కంపోస్ట్లో వచ్చి అవే మొలుస్తున్నాయి. సరే ఎక్కడైనా పెడదామని ఉంచాను. ఇది సపోటా చెట్లు ఇవన్నీ ఉన్నాయండి. బీర చెట్టు కూడా వచ్చింది ఇక్కడ. సపోటా చెట్టులోనే బీర చెట్టు కూడా వచ్చింది. ఇంక ఇదంతా కూడా తాడు కట్టాను దీని మీద పాకిద్దామని. నాగపూర్ సంత్రా అండి, ఇది పెద్ద సంత్రా అంట, నాగపూర్ సంత్రా. ఇది ఇంకా కాత అయితే రాలేదు, పూత వచ్చే టైం వచ్చినట్టు అనిపిస్తుంది. చెట్టు అయితే మంచిగా పెరిగిందండి, చాలా హెల్దీగా ఉంది. ఇది ఒక చెట్టు చూడండి, బ్లాక్ బెర్రీ అండి. ఈ చెట్టు ఇంకా పూత రాలేదు, బాగా అయితే పెరుగుతుంది. బ్లాక్ బెర్రీ ముండ్లు అయితే బాగున్నాయండి. ఇదంతా తీగలాగా వస్తుంది. మరి ఇదంతా బ్లాక్ బెర్రీ చెట్టు అండి. అక్కడ దాకా పాకిచ్చాను, ఇంకా పూత వచ్చిన తర్వాత చూడాలండి. ఇది చూసాడా, గ్రాఫ్టెడ్ పపాయ అండి. ఈ పపాయ ఇప్పుడే ఫస్ట్ టైం కాస్తుంది, కాయలు అయితే వస్తున్నాయి. ఇందులో నేను బీర చెట్టు పెట్టాను. ఈ కొసకి ఇక్కడ ఒక బీర చెట్టు చూసాడా, గ్రాఫ్టెడ్ పపాయ అండి. ఈ పపాయ ఇప్పుడే ఫస్ట్ టైం కాస్తుంది, కాయలు అయితే వస్తున్నాయి. ఇందులో నేను బీర చెట్టు పెట్టాను. ఈ కొసకి ఇక్కడ ఒక బీర చెట్టు పెట్టాను. ఇక్కడ మనకు అరటి అండి, ఇది ఒక వెరైటీ అరటి, బాగా స్వీట్ ఉంటుందంటే ఇది తీసుకొచ్చి పెట్టాను. ఇది కూడా ఎదుగుతుంది. ఇక్కడ ఒక మామిడి చెట్టు అండి, ఇది ఎప్పటికి ఉండవు కాబట్టి నేను ఇక్కడ మామిడి చెట్టు పెట్టాను. ఇది మడి కదండి, కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి మామిడి చెట్టు పెట్టాను. ఈ మడి మొత్తం నాకు వంగ చెట్లు ఉన్నాయండి. ఈ మడి అంతా కూడా గోంగూర వంగ చెట్లు ఉన్నాయి. మధ్యలో నేను ఇట్లా ఈ చెట్లు పెట్టానండి, డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి ఈ లైన్ అంతా పెట్టాయండి, ఎందుకంటే ఇటు అడ్డం రాకుండా అటు కాస్తాయి అన్నట్టుగా అటు పెంచుదామని ఈ లైన్ మొత్తం డ్రాగన్ పెట్టాయండి. ఈ వంగ చెట్లు ఎప్పటికి ఉండవు కాబట్టి ఈ చెట్లని నేను అటు మనకు డిస్టర్బ్ కాకుండా ఉంటాయని నేను అటు వేద్దాం అనుకున్నా అండి. ఇవి మంచిగా పెరుగుతాయండి. నేను ఈ మధ్యనే పెట్టాను కొమ్మలు. ఇది ఇక్కడ దానిమ్మ పెట్టాయండి, కాయలు కూడా వచ్చినాయి చూడండి. దానిమ్మ పెట్టాను, పూత కాత వస్తుంది ఇప్పుడే. మధ్యలో ఇట్లా గోంగూర పెట్టుకున్నాను. ఓకే, ఇంక అటు కూడా వంగ మనకు మొక్కజొన్న పెట్టాను. బీర కూడా ఉందండి, అక్కడ బీర కూడా బాగుతుంది. ఇది సంవత్సరం అంతా కాసే మామిడి అండి. ఇది ఇంకా రాలేదు, పూత పెట్టాను, మంచిగానే ఉంది. ఇది దానిమ్మ కూడా మేము కాయలు తిన్నామండి, మంచి టేస్ట్ ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి కాయలు అయితే. ఓకే, ఇది మా ఫ్రూట్స్ గార్డెన్ అండి, మా చిన్న గార్డెను. చూడండి, మాకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వండి. ఓకే అండి, ఇది మా చిన్న గార్డెను. మాకు ఫ్రూట్స్ అన్నీ అయితే ఒక్కొక్కటి అయితే కాసినాయి. ఇప్పుడు 8 నెలలే కదండి నేను పెట్టి, కూడా మంచిగా ఫ్రూట్స్ అయితే రెడీ అవుతున్నాయి. బాగుందండి మాకైతే. చూస్తూ ఉండండి నా వీడియోస్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేస్తూ ఉండండి. ఓకే అండి, అందరూ హ్యాపీగా మీరు గార్డెనింగ్ చేసుకొని హెల్తీగా ఉండండి. ఓకే అండి, ఎక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా చెట్లు పెట్టుకోవడానికి ఇష్టపడండి, మనకు ఆక్సిజన్ తక్కువైపోతుంది. ఓకే అండి, ఉంటాం మరి.